హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మాఘమాస పూర్ణిమ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. చంద్రుడు మఘ నక్షత్రాన్ని ఉండే మాసం మాఘం. మఘం అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావించేవారు. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కనుక మాఘమాసమైంది. మాఘ స్నానం పవిత్ర స్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘ స్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘ స్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మురుకండు ముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం. మఘం అంటే యజ్ఞం. కళ్యాణకారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూషకాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరతాయి. ఆ సమయంలో సూర్యకిరణాలలో ఉండే అతి నీలలోహిత పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానం ఏదైనా సరే చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లల్లో చేసే స్నానాలు ఇంకా శ్రేష్టమని పేర్కొంటున్నారు. ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహ స్నానంతోనైనా 6 సంవత్సరాల అఘమర్షణ స్నానఫలం లభిస్తుందంటారు. బావి నీటి స్నానం 12 ఏళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణాన్ని, నదీ స్నానం చాతుర్గుణాన్ని, మహానదీ స్నానం శతగుణాన్ని, గంగా స్నానం సహస్రగుణాన్ని, త్రివేణీ సంగమ స్నానం నదీ శతగుణఫలాన్ని ఇస్తాయని పురాణవచనం. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుందని కూడా విశ్వాసం. మాఘ పూర్ణిమను మహామాఘం అని కూడా అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. స్నానదాన జపాలకు అనుకూలం. ఈ రోజున సముద్ర స్నానం మహిమాన్విత ఫలదాయకము అని కూడా అంటూ ఉంటారు. అసలు మాఘమాసం మహిమేంటి అంటే, అఘము అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం. మాఘం అంటే పాపాలను నశింపచేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టమైనటువంటి ప్రత్యేకతను సంతరించుకుంది. ఇది మాధవ ప్రీతికరం. స్థూల అర్థంలో మాధవుడు అంటే భగవంతుడు. శివుడైనా విష్ణువైనా ఎవరైనా కావచ్చు. ఈ మాసములో గణపతి, సూర్య తదితర దేవతల పూజలు, వ్రతాలు కూడా జరుగుతూ ఉంటాయి. మాఘ విశిష్టతను గురించి ఈ మాసములో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. మాఘములో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి, చివరకు చిన్న నీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది అని చెబుతూ ఉంటారు. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయడం సర్వోత్తమం. ఈ మాసములో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవిగా చెప్పచ్చు. మాఘమాసములో శుద్ధ విదేయ నాడు బెల్లం, ఉప్పు దానం చేయడం మంచిది. శుద్ధ విదియ రెండవది, మూడవది శుద్ధ చవితి, తర్వాత శుద్ధ పంచమి, శుద్ధ షష్ఠి, శుద్ధ సప్తమి, శుద్ధ అష్టమి, శుద్ధ నవమి, శుద్ధ దశమి, శుద్ధ ఏకాదశి, శుద్ధ ద్వాదశి, శుద్ధ త్రయోదశి, మాఘ పూర్ణిమ, కృష్ణ పాడ్యమి, కృష్ణ సప్తమి, కృష్ణ ఏకాదశి, కృష్ణ ద్వాదశి, కృష్ణ చతుర్దశి, కృష్ణ అమావాస్య. ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు,
వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకోవడం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ల నుండి అంత విశిష్టత ఉంది. మాఘ స్నానానికి సంబంధించిన కథ తెలుసుకుందాం. మాఘమాసంలో ప్రతిరోజు అంటే 30 రోజుల పాటు నియమనిష్టలతో స్నానాలు, వ్రతాలు చేయడం పలు ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. ప్రతిరోజు స్నానం, పూజ, మాఘపురాణ పఠనం కానీ శ్రవణం కానీ చేస్తే పాపహరణం అని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. రఘువంశంలో సుప్రసిద్ధుడైన రాజు దిలీపుడైన ఓ రోజు ఆయన వేట కోసం హిమాలయ పర్వత ప్రాంతాలలో ఓ సరస్సు సమీపానికి వెళ్ళాడట. అక్కడ ఒక అపరిచితుడైన ముని ఎదురయ్యాడట. ఆయన ఆ రాజును చూసి, ఈరోజే మాఘమాసం ప్రారంభమైంది, నీవు మాఘ స్నానం చేసినట్టు లేదు, త్వరగా చెయ్యి అని చెప్పారట. మాఘస్నానం ఫలితాన్ని గురించి రాజగురువు వశిష్ఠుడిని అడిగితే ఇంకా వివరంగా చెబుతాడని ఆ ముని చెప్పి తన దోవన తాను వెళ్ళిపోయాడు. దిలీపుడు ఆ ముని చెప్పినట్టే స్నానం చేసి ఇంటికి వెళ్ళాక వశిష్ఠ మహర్షిని మాఘస్నాన ఫలితం వివరించమని వేడుకున్నాడు. అప్పుడు వశిష్ఠుడు మాఘస్నాన ఫలితానికి సంబంధించిన విషయాలన్నీ వివరించాడు. మాఘంలో ఒకసారి ఉషోదయ స్నానం చేస్తే ఎంతో పుణ్యఫలం. ఇక మాసం అంతా చేస్తే ప్రాప్తించే ఫలం అంతా ఇంతా కాదు. పూర్వం ఓ గంధర్వుడు ఒక్కసారి మాఘస్నానం చేస్తేనే ఆయన మనస్తాపం అంతా పోయింది. ఆ గంధర్వుడికి అన్నీ బాగానే ఉన్న ముఖం మాత్రం పూర్వజన్మ కర్మ వల్ల వికారంగా ఉండేది. ఆ గంధర్వుడు భృగు మహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు. తనకు అన్ని సంపదలు, అన్ని శక్తులు ఉన్న ముఖం మాత్రం పులి ముఖాన్ని తలపించేలా వికారంగా ఉందని, ఏం చేసినా అది పోవడం లేదని అన్నాడు. గంధర్వుడి వ్యధను గమనించిన మహర్షి అది మాఘమాసం అయినందువల్ల వెంటనే వెళ్ళి గంగానదిలో స్నానం చేయమని, పాపాలు వాటి వల్ల సంక్రమించే వ్యధలు నశిస్తాయని చెప్పాడట. వెంటనే గంధర్వుడు సతీ సమేతంగా వెళ్ళి మాఘ స్నానం చేశాడు. మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి ఆ గంధర్వుడికి ముఖం అందంగా తయారైందట. ఇక మాఘ స్నానం ప్రాశస్త్యాన్ని తెలియచేసే కథని తెలుసుకుందాం. పరస్త్రీ వ్యామోహం పరమ పాపకరమన్న సూక్తికి ఉదాహరణగా ఉన్న ఈ కథ మాఘపురాణం 9వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. మాఘస్నాన పుణ్యఫలం వివరించడం ఈ కథ లక్ష్యం. ఆ పుణ్యఫలాన్ని పొందడంతో పాటు తెలిసి తెలియక కూడా పరస్త్రీ వ్యామోహాన్ని ఎవరు ఎప్పుడు పొందకూడదని హెచ్చరిక చేస్తుంది ఈ కథ. పూర్వం మిత్రవిందుడు అనే ఒక ముని శిష్యులకు వేదపాఠాలు నేర్పుతూ ఉండేవాడు. తుంగభద్ర నదీ తీరంలో ఒక పవిత్ర ప్రదేశంలో ఆయన ఆశ్రమం నిరంతరం శిష్యులు చదువుతున్న వేద పాఠాలతో మారుమోగుతూ ఉండేది. మిత్రవిందుడికి సౌందర్యవతి అయిన భార్య ఉండేది. ధర్మబద్ధంగా గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ మిత్రవిందుడు జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా సమీపానికి వచ్చి ముని భార్యను చూచి మోహించాడు. అప్పటికి అవకాశం లేక దేవతలు దిక్పాలకులతో కలిసి రాక్షసులను సంహరిస్తూ ముందుకు వెళ్ళాడు. కానీ ఆ ఇంద్రుడి మనసు మునిపత్ని మీదనే లగ్నమై ఉంది. తిరిగి ఓ రోజున తెల్లవారే వేళ మిత్రవిందుడి ఆశ్రమం దగ్గరకొచ్చాడు. ఆ సమయానికి మిత్రవిందుడొచ్చి, ఎవరు నీవు, ఏం కావాలి అని గట్టిగా ప్రశ్నించడంతో తాను దేవేంద్రుడినని గొప్పగా చెప్పుకున్నాడు. ఆ వేళ ఏం కోరుకొని ఇక్కడికొచ్చావు అని ముని మళ్ళీ అడిగాడు. ఆ ప్రశ్నకి ఇంద్రుడు తలదించుకోవడం తప్ప మరేమీ చేయలేకపోయాడు. ముని తన దివ్య శక్తితో అంతా గ్రహించాడు. వచ్చింది సాక్షాత్తు దేవేంద్రుడే అయినా, దేవతలకు ప్రభువే అయినా ఉపేక్షించదలుచుకోలేదు. ఇంతటి పాపానికి పూనుకున్న నీకు గాడిద ముఖం ప్రాప్తిస్తుందని, స్వర్గానికి వెళ్ళే దివ్యశక్తులు కూడా నశిస్తాయని ముని తీవ్రంగా శపించాడు. కొద్ది సమయంలోనే ఆ శాపం ఫలవంతమైంది. ఇంద్రుడికి మిగిలిన శరీరమంతా బాగానే ఉన్న ముఖం మాత్రం గాడిద ముఖం వచ్చింది. చెవులు నిక్కబెట్టుకుని భయంకరంగా ఉన్న తన ముఖాన్ని తడిమి చూసుకుని ఇంద్రుడు సిగ్గుపడ్డాడు. దివ్య శక్తులు నశించి అందవిహీనమైన ముఖం ప్రాప్తించినందుకెంతో బాధపడ్డాడు. ఆ ముఖంతో పాటు బుద్ధి కూడా మారిపోయి అక్కడున్న గడ్డి ఆకులు తినడం మీదకు మనసు మళ్ళింది. ఇంద్రుడు ఆ విచిత్ర పరిస్థితికి దుఃఖిస్తూనే సమీప అరణ్యంలో ఉన్న కొండ గుహలోనికి వెళ్ళాడు.
ఎవరికీ చెప్పుకోలేని దయనీయ స్థితిలో అలా ఆ కొండ గుహలోనే దాదాపు 12 సంవత్సరాల కాలం పాటు గడిపేశాడు దేవేంద్రుడు. ఇంద్రుడు స్వర్గంలో లేడని, ఎటో వెళ్ళిపోయాడని దేవతలంతా వెతుకుతూ ఉండటాన్ని దేవతలకు శత్రువులైన రాక్షసులు గమనించారు. వెంటనే ఎక్కడెక్కడి రాక్షసులంతా వచ్చి దేవతలను హింసించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. స్వర్గవాసులంతా చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. కొంతమంది స్వర్గవాసులు శ్రీ మహావిష్ణువుని గురించి తపస్సు చేసి తమకొచ్చిన బాధనంతా వివరించారు. అప్పుడు విష్ణువు ఇంద్రుడు చేసిన ఘోరం, దానికి ప్రతిఫలంగా పొందిన శాపాన్ని వివరించి దానివల్లనే దేవతలందరికీ ఇన్ని కష్టాలు వచ్చాయన్నాడు. ఒక్కడు తప్పు చేసినా అతడిని అనుసరించి ఉండే ఎందరికో కష్టాలను అనుభవించాల్సి రావటం అంటే ఇదేనని దేవతలకు విడమరచి చెప్పాడు. ఇంద్రుడికి ఈ శాపం పోయి దేవతలంతా సుఖం పొందాలంటే ఏదైనా ఉపాయం చెప్పమని వారు కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మాఘమాస స్నానవ్రత మహత్యాన్ని వారికి వివరించాడు. మాఘమాసములో ఒక్క రోజున నియమంగా నదీ స్నానం చేసిన ఎంతో పుణ్యఫలమని, సర్వపాపాలు నశిస్తాయని స్పష్టం చేశారు. ఇంద్రుడు సిగ్గుతో కాలక్షేపం చేస్తున్న పర్వత గుహ ఉన్న ప్రదేశాన్ని దేవతలకు తెలిపి ఈ శచీపతిని తెచ్చి తుంగభద్రా నదిలో మాఘమాసంలో స్నానం చేయించమని చెప్పి విష్ణుమూర్తి అదృశ్యమయ్యాడు. కాకతాళీయంగా అది మాఘమాసం కావటంతో వెనువెంటనే దేవతలందరూ గాడిద ముఖంలో ఉన్న ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆయనను తీసుకొని వచ్చి తుంగభద్రలో స్నానం చేయించారు. ఆ పుణ్యఫలంతో ఇంద్రుడి పాపం నశించి మళ్ళీ మామూలు రూపం వచ్చింది. మాఘమాస పుణ్య ఫలితాలను వివరించే కథని కూడా తెలుసుకుందాం. పూర్వం ఆంధ్రదేశంలో సుమంతుడు అనే ఓ వ్యక్తి ఉండేవాడు. అతడి భార్య పేరు కుముద. ఆమె పేరు ఎంత ధర్మాత్మురాలో, సుమంతుడు అంత అధర్మపరుడు. అడ్డదారుల్లో ధనం సంపాదించడమే తప్ప ఏనాడు దాన ధర్మాలు చేసేవాడు కాదు. సంపాదించినంత లోభగుణంతో దాచిపెడుతూ ఉండేవాడు. ఓ రోజున సుమంతుడు ఏదో పని మీద గ్రామాంతరం వెళ్ళాడు. ఆ రోజున బాగా మబ్బులు పట్టి వర్షం కురవడం ప్రారంభించింది. అర్ధరాత్రి సమయానికి వయస్సు మళ్ళిన ఓ సాధువు వానలో తడుస్తూ సుమంతుడి ఇంటి ముందుకు వచ్చాడు. ఇంట్లో సుమంతుడి భార్య కుముద ఒక్కటే ఉన్నది. ఆ సాధువు ఆమెను బతిమాలుకొని అతిథి మర్యాదలు చేయడం తెలిసిన ఉత్తమురాలు కనుక ఆ సాధువును లోపలికి ఆహ్వానించి పరిచర్యలు చేసింది. సాధువు వాన చలి బాధలను పోగొట్టుకుని హాయిగా నిద్రించాడు. కుముద ఆమె కూడా వేరొక గదిలోకి వెళ్ళి నిద్రకు ఉపక్రమించింది. ఇక తెల్లవారుజాము సమయానికి సాధువు మేల్కొని హరినామ సంకీర్తన చేయడం ప్రారంభించాడు. ఈ సంకీర్తనలు విన్న కుముద కూడా నిద్రలేచింది. అనంతరం ఆ వృద్ధుడు బయటకు వెళ్ళే ప్రయత్నం చేయసాగాడు. కుముద సాధువును అంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. తాను మాఘమాస స్నానవ్రతం చేస్తున్నానని, సమీపంలోని నదికి స్నానం కోసం వెళుతున్నానని అన్నాడు సాధువు. మాఘ స్నాన వ్రతం మీద ఆ ఇల్లాలకి ఆసక్తి కలిగి వ్రతానికి సంబంధించిన విషయాలన్నింటినీ అడిగి తెలుసుకుంది. ఆ వ్రతం వల్ల కలిగే పుణ్యఫలాన్ని తాను పొందాలనుకుంది. సాధువుతో తాను కూడా మాఘస్నాన వ్రతం ప్రారంభించింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె భర్త తిరిగి వచ్చాడు. ఉదయాన్నే అతడిని కూడా నిద్రలేపి మాఘస్నానానికి రమ్మనమని కోరింది కుముద. దైవద్వేషి అయిన సుమంతుడు భార్య మాటలను హేళన చేసి అవమానించి తాను స్నానానికి వెళ్లకుండా ఉండడమే కాక భార్యను కూడా వెళ్ళవద్దని అదుపు చేశాడు. కానీ కుముద సద్భక్తి నిండిన మనసుతో మెల్లగా నదీ స్నానానికి వెళ్ళింది. అందుకు కోపగించిన భర్త ఒక కర్రను తీసుకొని ఆమె వెంట పడ్డాడు. అప్పటికే ఆమె నదిలో హరినామస్మరణతో మునుగుతూ స్నానం చేయసాగింది. సుమంతుడు కూడా నదిలోకి దిగి ఆమెను కర్రతో కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఆమె ఆ కర్రను పట్టుకుని గుంజుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ భర్త కూడా నది నీళ్లల్లో మునుగుతూ లేస్తూ ఉండటంతో అతడు కూడా స్నానం చేసినట్లే అయిపోయింది. చివరికి ఎలాగోలాగా భార్యను గట్టిగా పట్టుకుని ఇంటికి లాక్కు వచ్చాడు సుమంతుడు. ఆ తర్వాత చాలా కాలం గడిచింది. అంత్యకాలంలో ఇక దైవికంగా ఆ భార్యాభర్తలిద్దరూ ఒకేసారి మరణించారు. మాఘస్నాన పుణ్యఫలం దాన ధర్మాల ఫలితంగా కుముదను తీసుకువెళ్ళడానికి వైకుంఠం నుంచి విష్ణుదూతలు వచ్చారు.
దైవదూషణ అధర్మ వర్తనలతో కాలం గడిపిన నేరానికి సుమంతుడిని యమదూతలొచ్చి యమలోకానికి తీసుకువెళ్లారు. అక్కడ చిత్రగుప్తుడు సుమంతుడి పాపాలన్నీ లెక్కగట్టి ఘోర నరక శిక్షణ విధించాడు. అయితే తన భార్యను మాఘస్నానం నుంచి విరమింపచేసే ప్రయత్నం చేస్తూ ఆమెతో కొట్లాడుతూ పెనుగులాడుతున్న వేళ అనుకోకుండానైనా సుమంతుడు నదిలో మునిగి లేచాడు. అలా చేసిన మాఘస్నాన పుణ్య ఫలితమే అతడికి దక్కింది. ఆ ఒక్క పుణ్య ఫలితం కారణంగా అతడిని నరక శిక్ష నుంచి తప్పించి వైకుంఠానికే పంపమని చిత్రగుప్తుడు ఆదేశించడం జరిగింది. మాఘమాస గౌరీ వ్రత మహత్యం కూడా తెలుసుకుందాం. మాఘమాసములో ఉదయాన్నే నదీ స్నానం చేయడం, ఆ తర్వాత ఇష్టదైవాన్ని భక్తిగా కీర్తించడం, మాఘపురాణ పఠన శ్రవణాలనేవి 30 రోజుల పాటు జరిపే వ్రతంలో భాగాలు. ఆ వ్రత విశేషం ఏమిటంటే, వ్రత కథలో మనిషి ఎలాంటి తప్పులు చేయకూడదో, తప్పులు చేసినందువల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుందో తెలియచెప్పడమే కాక ఆ పాపం నుంచి ఎలా విముక్తి పొందాలో వివరించడం కనిపిస్తుంది. తెలుసో తెలియకో పాపాలు చేయడం మానవ నైజం. పాపం చేశావు కనుక ఈ నరకాలు అనుభవించి తీరాల్సిందేనంటే ఇక మనిషి జీవితాంతం కుంగి కుమిలిపోతూనే ఉంటాడు. అమూల్యమైన జీవితం అలా వృధా అయిపోతుంది. తప్పు చేశావు, పశ్చాత్తాపం పొంది ఇక మీదట అలాంటి తప్పులు చేయకుండా జీవితమంతా మంచి వ్రతాలు చేస్తూ భక్తితో కాలం గడుపు అని అంటే ఏ మనిషి అయినా సరే ఎంతో కొంత మంచిగా మారేందుకు వీలు కలుగుతుంది. ఇక ఇలా మాఘస్నాన వ్రతం అనే సులభ సాధనంతో మానవాళికి సన్మార్గాన్ని చూపించడమే మన సనాతన సంప్రదాయంలోని ఋషుల లక్ష్యంగా మనకి కనిపిస్తుంది. దానికి మాఘపురాణంలోని 2-3 అధ్యాయాలలో ఉన్న సారాంశం ఉదాహరణగా నిలుస్తుంది. 2వ అధ్యాయంలో చేయకూడని పాపాలేమిటో, వాటి వల్ల జన్మజన్మలకు కలిగే నష్టమేమిటో వివరంగా రాసి ఉంటుంది. 2వ అధ్యాయం చివర 3వ అధ్యాయంలో కూడా మాఘస్నాన ఫలితంతో ఆ పాపాలను పోగొట్టుకోవచ్చు అన్న సూచన కనిపిస్తుంది. ఈ సూచనని సమర్థిస్తూ సుదేవుడు అనే ఒక వేద పండితుడి కుమార్తె కథను సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించినట్లుగా ఉందిట. పూర్వం సౌరాష్ట్ర దేశములో బృందారకం అనే ఓ గ్రామం ఉండేది. అక్కడున్న వేదాంగ పండితుడైన సుదేవుడు అనే గురువు దగ్గర చాలామంది విద్య నేర్చుకుంటూ ఉండేవారు. ఆ గురువుకు గొప్ప సౌందర్యవతి అయిన ఓ కుమార్తె ఉండేది. ఆమెను తగిన వరుడికిచ్చి వివాహం చేయాలని సుదేవుడు ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఆ గురువు దగ్గర సుమిత్రుడు అనే ఒక శిష్యుడు ఉండేవాడు. గురుపుత్రిక అధర్మ మార్గములో సుమిత్రుడిని కోరుకుంది. సుమిత్రుడు గురుపుత్రిక అంటే సోదరితో సమానమని, అధర్మవర్తనం కూడదు అని చెప్పిన ఆమె వినలేదు. చివరకు సుమిత్రుడే ఆమె మార్గంలోకి వెళ్ళవలసి వచ్చింది. కొంతకాలం తర్వాత సుదేవుడు తన కుమార్తెను కాశ్మీర దేశవాసికిచ్చి వివాహం చేశాడు. వివాహమైన కొద్ది రోజుల్లోనే ఆ కాశ్మీర దేశవాసి అకాల మరణం పొందాడు. తన కుమార్తె దురదృష్టానికి సుదేవుడు ఎంతగానో విలపించసాగాడు. అలా మరికొంతకాలం గడిచింది. ఓ రోజున దృఢవ్రతుడనే ఓ యోగి సుదేవుడి ఆశ్రమం వైపు వచ్చాడు. సుదేవుడు ఆ యోగికి అతిథి పూజ సత్కారాలు చేసి తన కుమార్తెకొచ్చిన కష్టాన్ని వివరించాడు. తాను ఏనాడు పాపం చేయలేదని, తన కుమార్తెకు మరి అంతటి కష్టం ఎందుకొచ్చిందో తెలియడం లేదని అన్నాడు. యోగి దివ్య దృష్టితో చూశాడు. సుదేవుడి కుమార్తె గత జన్మలో భర్తను హింసించడం, కూడని పనులు చేయడం లాంటి పాపాలు చేసిందని, అయితే ఓ రోజున అనుకోకుండా మాఘమాసంలో సరస్వతీ నదీ తీరములో గౌరీ వ్రతం జరుగుతుండగా వ్రతాన్ని చూసింది అని, ఆ కారణం చేతనే మరుసటి జన్మలో ఉత్తముడైన సుదేవుడి ఇంట జన్మించడం జరిగింది అన్నాడు. అయితే పూర్వజన్మ పాపం ఇంకా వదలకుండా వెన్నాడుతూ ఉండడం వల్లనే ఈ జన్మలో అధర్మబద్ధంగా సుమిత్రుడు అనే శిష్యుడి సాంగత్యం పొందింది అని చెప్పాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న సుదేవుడు ఎంతో బాధపడ్డాడు. ఇక మీదట ఆ పాపమంతా పోయి తన కుమార్తె పుణ్యం పొందడానికి మార్గం ఏదైనా చెప్పమని యోగిని కోరాడు సుదేవుడు. అప్పుడు ఆ యోగి మాఘశుద్ధ తదియ నాడు గౌరీ వ్రతం సువాసిని పూజ చేస్తే ఇక మీదట పాపమంతా నశిస్తుందని చెప్పాడు. వెంటనే ఆ గురువు తన కుమార్తెతో గౌరీ వ్రతం అంటే కాత్యాయని వ్రతాన్ని చేయించాడు. మాఘ శుద్ధ తదియ నాడు జరిపినటువంటి ఆ వ్రత ఫలితంగానే అనంతర కాలంలో ఆమె కథను విన్న ఫలితంగా
సుఖాలను, కోటి భోగాలను నదులలో స్నానం చేసిన పుణ్య ఫలితం లభిస్తుందని ఉవాచ. సముద్రము, నదులు అందుబాటులో లేని వారి పరిస్థితి ఏమిటి అనే సందేహం కలుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో బావుల దగ్గర కానీ, చెరువుల వద్ద కానీ గంగా, సింధు, కావేరి, కృష్ణ, గౌతమి నదుల పేర్లను స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదులలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. దేనికైనా భక్తి ప్రధానం. అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిలా మునిగి కర్రలా తేలిన ఫలితం శూన్యమే. ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయటానికి వీలు కుదరకపోతే, మాఘ పౌర్ణమి రోజు కూడా స్నానం చేయటానికి ఎవరికి కుదరకపోతే కనుక మాఘమాసం చివరి 3 రోజులైనా పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు. చివరి 3 స్నానాలను అంత్య పుష్కరిణి స్నానాలు అని పిలుస్తారు. సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే, మాఘమాసం మనసులోని మలినాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది. మాఘమాసం స్నానం చేసేటప్పుడు దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోస్తోషణాయ చ ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం మకరందే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ. ఈ విధంగా పఠించి మౌనంగా స్నానం చేయాలి. అంటే దుఃఖములు, దారిద్ర్యము నశించుటకు, పాప క్షయము అగుటకు శ్రీ విష్ణు ప్రీతిపూర్వకముగా ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాను కనుక ఓ గోవింద, అచ్యుత, మాధవ ఈ అర్థం అన్నమాట. ఆ తర్వాత ఫలాన్ని సవిత్రే ప్రసవితే చ పరంధామ జలే మమ త్వత్వే జసా పరిభష్టం పాపం యాటు సహస్రధ అని సూర్యునికి కూడా అర్ఘ్య ప్రదానం చేయాలి. అంటే ఓ పరంజ్యోతి స్వరూపుడా, నీ తేజస్సుచే నా పాపములు సర్వము వేయి తునకలుగా వ్రక్కలై ఈ జలములందు బడి నశించుగాక అని అర్థం. ఈ విధంగా మాఘస్నానం చేసిన తర్వాత పితృతర్పణాది నిత్యకర్మలు పూర్తి చేసుకుని ఇష్టదైవాన్ని ఆరాధించాలి. ఆ తర్వాత దాన ధర్మాలు చేయాలి. వస్త్రములు, కంబళములు, పాదరక్షలు, గొడుగు, తైలము, నెయ్యి, తిలఘార్ణ ఘటము, బంగారము, అన్నము ఏవైనా సరే ఎవరి శక్తికి తగ్గట్లుగా వారుగా దానాన్ని చేస్తే మహాపుణ్య ఫలం లభిస్తుంది. చేయగలిగితే సమర్థత అవకాశం ఉన్నవారు నేతితో తిలహోమం చేస్తే మరింత పుణ్యం కలుగుతుంది అని చెప్తున్నారు. తిల అంటే నువ్వులు. నువ్వులంటే సాక్షాత్తు శనైశ్చరునికి ప్రతిరూపమని, వాటిని తాకితేనే కష్టాలు చేరువవుతాయి అనే అపోహ మనలో చాలామందికి ఉంది. అది చాలా తప్పు. శ్రీ మహావిష్ణువు స్వేద బిందువులే నువ్వులు. తిలలు సాక్షాత్తు విష్ణు స్వరూపాలు. ఇవి ఈశ్వర ప్రతీకాలు. అందుకే శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేసేటప్పుడు ప్రత్యేకంగా తిలలతో అభిషేకిస్తారు. తిలలకంతటి విశిష్ట స్థానం ఉంది కనుక ఈ మాఘమాసం నెల రోజులు 1 వంతు చక్కెరకు 3 వంతులు నువ్వులు కలిపి శ్రీహరికి నివేదన చేసి అందరికీ ప్రసాదంగా పంచిపెట్టమని శాస్త్రమే చెబుతోంది. మాఘ పూర్ణిమ నాడు తిలపాత్ర దానము చేయడం బహు ప్రశస్తము. ఈ దానము ఎలా చేయాలంటే, ఒక రాగి పాత్ర నిండుగా తిలలు పోసి వాటిపైన శక్తి కొలది సువర్ణాన్ని ఉంచి వాగ్మానః కాయజత్ త్రివిధ పాపనాశ పూర్వకం బ్రహ్మలోకావాప్తి కామస్థిలపాత్ర దానం కరిష్యే అని సంకల్పిస్తూ దేవదేవ జగన్నాథ వంచితార్థ ఫలప్రద తిలపాత్రం ప్రదాస్వామి తవాగ్రే సంస్థితో వ్యూహం అని శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ ఆ తిలపాత్రను ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఈ దానంతో మనోవాంఛితము నెరవేరునని శాస్త్ర ప్రమాణము. ఈ తిలపాత్ర దానము జాతకరీత్యా శనిదోష పీడా నివారణార్థం కాదని మాత్రం గుర్తుంచుకోండి. మాఘమాసం నెల రోజులు పవిత్ర స్నానాలు చేయాలని, ముఖ్యంగా మాఘ పూర్ణిమ నాడు సముద్ర స్నానం చేయాలని, అందువలన కలిగే ఫలం అధికమని చెప్పుకున్నాం కదా. పూర్ణిమకు సముద్ర స్నానానికి ఏమిటి సంబంధం అనే సందేహం కలగవచ్చు. ప్రతి పూర్ణిమకు, అమావాస్యకు సముద్రానికి పోటు ఎక్కువగా ఉంటుంది. పూర్ణిమ దైవ సంబంధమైన తిథి, అమావాస్య
పితృదేవతలకు సంబంధించిన తిథి. అందుకు ఈ పుణ్యతిథులలో సముద్ర స్నానం చేయాలని శాస్త్ర నియమం. జ్యోతిష్య శాస్త్రరీత్యా పూర్ణిమ తిథి నాడు రవి చంద్రులు ఒకరికొకరు సమసప్తక కేంద్రగతులై పరస్పరం వీక్షించుకుంటూ ఉంటారు. అమావాస్య నాడు రవిచంద్రులు ఒకే కేంద్రంలో కలిసి ఉంటారు. రవిచంద్రులకు సముద్రానికి ఉన్న సంబంధం ఇంతకు ముందే మనం తెలుసుకున్నాం. మరి ఇక మాఘ స్నానానికి అందరూ ఉపక్రమించి పుణ్యంతో పాటు ఆరోగ్యాన్ని ఆనందాన్ని అందుకొని తరించండి. స్వస్తి. ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మా శ్రీమాధవి క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో గనక మీకు నచ్చితే మరిన్ని ఇంకొన్ని మంచి వీడియోలు మీకోసం అందిస్తామని తెలియచేస్తూ అందరికీ కూడా మా ఈ వీడియోలని షేర్ చేసి మమ్మల్ని మా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.